నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ప్రధాని మోడీ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. స్ట్రెస్, టెన్షన్తో బాధపడే వారికి మానసిక ప్రశాంతతకు యోగా ఎంతో ముఖ్యమన్నారు చంద్రబాబు. యోగా డే రోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు దీనిని దినచర్యగా మార్చుకోవాలని సూచించారు. ఇవాళ నుంచి జూన్ 21 వరకు యోగాంధ్ర 2025 అనే పేరుతో అందరికీ అవగాహన కలిగేలా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ప్రతిరోజు గంట యోగా చేస్తే అనేక సమస్యలకు పరిష్కారం అవుతాయన్నారు. పోటీ ప్రపంచంలో మనం పూర్తిగా అలసిపోతున్నామని, ఒత్తిడి తగ్గించుకునేందుకు యోగా చేయాలని అన్నారు. యోగాలో విభిన్న రకాల పోటీలు నిర్వహిస్తామని, అందులో గెలిచిన వారికి బహుమతులు ఇస్తామన్నారు. పాఠశాలలు ప్రారంభమైన తర్వాత రోజు 1 గంట పిల్లలకు యోగా శిక్షణ ఇవ్వాలి అన్నారు సీఎం చంద్రబాబు. ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో స్ట్రెస్ లో ప్రతి ఒక్కరు పడిపోయి అక్కడి నుంచి ఎవరెవరు ఒక్కొక్కసారి ఈ ఎకో సిస్టమ్ లో డిఫరెంట్ ప్లేయర్స్ వచ్చి లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేసేవాళ్ళు ఒకరు, లేకుంటే అరాచకాలు చేసేవాళ్ళు ఒకరు. వాళ్ళు రాయాలని మీరంతా పరిగెత్తడం మీ కాంపిటీషన్ మీది. ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో అందరం కూడా మన ఫోకస్ మిస్ అయిపోతున్నాం. కాబట్టి దీంతో చాలా వరకు ఇవన్నీ సెట్ అవుతాయి. అదే సమయంలో చాలా ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్, ఈషా, సద్గురు, పతాంజలి, బాబా రామ్దేవ్, బ్రహ్మకుమారీస్ అండ్ ఇలాంటి అసోసియేషన్స్ ఆల్ ఇండియా లెవెల్లో వీరందరితో నేను చాలా సంవత్సరాలుగా అసోసియేట్ అయ్యాను. ప్రతి ఒక్కరు కూడా మీకుండే టాలెంట్స్, మీకుండే క్రియేటివిటీ ఉపయోగించడం. కొంతమంది సాంగ్స్ బ్రహ్మాండంగా రాస్తారు, పోటీలు పెడతాం. కొంతమంది పెయింటింగ్స్ బాగా వేస్తారు యోగాలో, వాళ్ళకి ఇది పెడతాం. ఎస్సే రైటింగ్, హ్యాష్ ట్యాగ్స్ తయారు చేయడం, మీలాంటి వాళ్ళు ఆర్టికల్స్, మంచి ఆర్టికల్స్ మీ పేపర్లో రాయడం, మీ పర్సనల్ బెనిఫిట్స్, మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, టెస్టిమోనియల్స్ ఇవ్వడం. అదే సమయంలో ఎలక్ట్రానిక్ మీడియా ఎవ్రీ డే 1 hour ఆర్ 2-3 times యోగాని ప్రమోట్ చేయడం. మీరు క్యాప్టివ్ ఆడియన్స్ తయారు చేసి వాళ్ళ ద్వారా వాళ్ళు ప్రాక్టీస్ చేసే పరిస్థితిలో మీ ఆడియన్స్ కి మీరు చేయడం మీరిచ్చే గిఫ్ట్ ఇది. విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లా అధికారులతో కలిసి వైజాగ్ బీచ్ రోడ్డును హోంమంత్రి అనిత సందర్శించారు. వచ్చే నెల 21న విశాఖపట్నంకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై అధికారులకు హోంమంత్రి సూచనలు చేశారు. యోగా డేకి జనం భారీగా తరలిరానుండటంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ప్రధాని పర్యటనలో అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో సమర్థవంతంగా పనిచేయాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి ఫలించింది. ఏపీలో పంట పొలాల్ని అడవి ఏనుగులు నాశనం చేస్తున్నాయి. ఈ అడవి ఏనుగులను కట్టడి చేసేందుకు కర్ణాటక నుంచి కుంకి ఏనుగులను రప్పించే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ విజయం సాధించారు. బెంగళూరులోని విధాన సౌధాలో జరిగిన కార్యక్రమంలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఏపీకి 5 కుంకి ఏనుగులకు సంబంధించిన పత్రాలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అందజేశారు. అనంతరం అధికారికంగా 5 ఏనుగులను పవన్ కళ్యాణ్ కు అప్పగించారు. తమకు ఏనుగులు ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ కర్ణాటక మధ్య సహకారం ఇలాగే కొనసాగాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. As he rightly said, we come from 2 different political groups, on India Alliance and on NDA Alliance. When it comes to the issues of people, we think like Indians. We don't think like which group we are. Today is not merely an event, it is an expression of ecological federalism, where states are not competitors but collaborators. As a brother, as a sisterly state, Karnataka has not only opened its resources but also its heart. కేవలం మాకు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వం మీకు ఏనుగులు ఇవ్వడం కాదు, మాకు మీ హృదయాన్ని, మీ హృదయ కవటాలను తెరిచారు. దానికి నా సంపూర్ణ కృతజ్ఞతలు. Karnataka has not only opened its resources but also its heart. As the Deputy Chief Minister of Andhra Pradesh and the Minister of Environment and Forests, I am proud to say that you have stood with us like a truly brotherly state. Our Sahodara Rajyadante Namma Jyotiga Nintiddare. This moment marks a living chapter in our cooperation, a living bridge of trust, wildlife and freedom and wisdom. Today we stand at a historic crossroad, not just between 2 states but between vision and action.
తిరువూరు నగర పంచాయతీ వ్యవహారాన్ని వైసీపీ అధినేత జగన్ దృష్టికి ఆ పార్టీ కౌన్సిలర్లు తీసుకెళ్లారు. పోలీసులు, కూటమి నేతలు, టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని జగన్ కు వివరించారు. కేవలం 3 సభ్యులతో ఉన్న టీడీపీ పార్టీ బలవంతంగా పార్టీ మార్పుకు ప్రయత్నిస్తోందని వాపోయారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ జరుగుతోందని, కూటమి నేతలు బరి తెగించి అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారని ఈ సందర్భంగా జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాద భావజాలమున్న సిరాజ్ సమీలను విచారించేందుకు పోలీసులకు కోర్టు అనుమతి ఇచ్చింది. 5 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది కోర్టు. సిరాజ్ సమీలను అరెస్ట్ చేసిన విజయనగరం పోలీసులు కోర్టు అనుమతితో వారిని కస్టడీకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. సిరాజ్ సమీర్ చేసుకున్న చాటింగ్ లో ఆర్ఎస్ఎస్ నేతలను టార్గెట్ చేసినట్టు వెల్లడైంది. పేలుడు పదార్థాల తయారీకి ల్యాబ్ ఏర్పాటుకు ప్లాన్ చేసి రాకెట్ లాంచర్ల తయారీని సైతం సిరాజ్ సమీర్ తెలుసుకున్నారు. మసీదులు, ఇళ్లపైకి జేసీబీలు వస్తే దాడి చేయడానికి ప్రణాళికలు రచించారు. అలాగే ఫండింగ్ వస్తే జిహాదీ స్కూల్ పెట్టడానికి సిద్ధమయ్యారని పోలీసులు గుర్తించారు. విశాఖపట్నం అచ్యుతాపురంలో భారీ సైబర్ క్రైమ్ డెన్ పై పోలీసులు దాడి చేశారు. అపార్ట్మెంట్ అద్దెకు తీసుకుని సైబర్ నేరాలకు ముఠా పాల్పడుతోంది. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాల్ సెంటర్ల ముసుగులో సైబర్ నేరాలకు ఈ ముఠా పాల్పడుతున్నట్లు సమాచారం. పోలీసులు సోదాలు చేస్తుండగానే మరికొందరు యువకులు పరారయ్యారు. అర్ధరాత్రి నుంచి అచ్యుతాపురంలో సోదాలు కొనసాగుతున్నాయి. కీలక సమాచారం ఆధారంగా ఎస్పీ తుహిన్ సిన్హా పర్యవేక్షణలో ఆపరేషన్ కొనసాగుతోంది. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇందిరాగాంధీ స్ఫూర్తిని దేశ ప్రజలందరూ గుర్తు చేసుకున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. దేశ పౌరులపై దాడి చేసిన వారికి ఇందిరాగాంధీ గట్టి గుణపాఠం చెప్పారన్నారు. తమ దేశాన్ని తాము రక్షించుకోగలుగుతామని ఆనాడే ఇందిరాగాంధీ స్పష్టం చేశారని గుర్తు చేశారు. ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని చెప్పారన్నారు. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ కి బుద్ధి చెప్పడంలో విఫలమైందని ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబితే కేంద్రం కాల్పుల విరమణ చేసిందని చెప్పుకొచ్చారు. కేంద్రానికి మద్దతుగా మొదట ర్యాలీ చేసిందే తెలంగాణ ప్రభుత్వమని, నాడు అభినందించిందని బీజేపీ నేతలు నేడు తమను విమర్శిస్తున్నారని ఆక్షేపించారు. రాహుల్ గాంధీని విమర్శిస్తూ తమ చేతకానితనాన్ని అంగీకరించారన్నారు. దాదాపుగా 54 సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశంలో తీవ్రవాద అంశం ప్రస్తావనకు వచ్చిన, ఈ దేశం మీద పక్క దేశాలు దాడి చెయ్యాలనుకున్నప్పుడు తీవ్రవాదుల ముసుగులో, అంతర్జాతీయ ఉగ్రవాదుల ముసుగులో ఈ దేశ పౌరుల మీద దాడి చేసినప్పుడు వాళ్ళని నిర్మూలించడంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారే మనకు ఆదర్శం. ఈనాడు మరొక్కసారి ఒక బలమైన నాయకత్వం, ఉక్కు మహిళను దేశ ప్రజలందరూ, దేశ ప్రజలే కాదు ప్రపంచం ఈరోజు వారిని గుర్తు చేసుకున్నారు. ఆనాడు పాకిస్తాన్ మీద యుద్ధం జరిగినప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ శ్రీమతి ఇందిరాగాంధీ గారికి అమెరికాలో సూచన చేసి మేము మధ్యవర్తిత్వం వహిస్తాము అని చెప్పి, మీరు యుద్ధాన్ని ఆపాలి అని చెప్పినప్పుడు విస్పష్టంగా మీకు తెల్ల రంగు ఉన్నది కదా అని చెప్పి మా మీద పెత్తనం చెయ్యాలనుకుంటే భారతదేశం సహించదు. మా దేశం యొక్క సమస్యను, మా భద్రతను మేమే కాపాడుకోగలుగుతాం. ఆధునిక భారత స్వాప్నికుడు రాజీవ్ గాంధీ అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ నాటిన తనలాంటి మొక్కలు నేడు అగ్రనాయకులుగా కొనసాగుతున్నారని మహేష్ కుమార్ గౌడ్ గుర్తు చేశారు. తెలంగాణ యువతకు స్వయం ఉపాధి కల్పన కోసం రాజీవ్ గాంధీ యువ వికాసం పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. మేమంతా కూడా వారు ఆనాడు దూరదృష్టితో నాటినటువంటి రాజకీయ మొక్కలు ఇలా దేశం మొత్తంలో వారు నాటిన రాజకీయ మొక్కలు, వృక్షాలే దేశాన్ని పాలిస్తున్నటువంటి సందర్భం. వారి స్ఫూర్తితో వారు కన్న కళల్ని నిజం చేసే దశగా మనమందరం కూడా కృతనిష్టంతో ముందుకు నడవాల్సిందిగా మీ అందరిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ వారి పుత్రుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మన దేశం ముందుకు సాగుతున్నటువంటి సందర్భం. భారతదేశాన్ని సమూలంగా చదవాలని భారత్ జోడో యాత్ర చేసి, యాత్రలో వచ్చిన అనుభవాల దృష్ట్యా ఈ దేశం అందరికీ సమాన ఫలాలు రావాలని కోరుకుని కుల సర్వేకు శ్రీకారం చుట్టినటువంటి మహానాయకుడు రాజీవ్ గాంధీ గారు. వారి ఆశయాన్ని తూచా తప్పకుండా పాలించిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కుల సర్వే చేయడం, 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం కొన్ని ముఖ్యమైన ఘట్టాలుగా నేను చెప్తా ఉన్నాను. దాని కారణంగానే వారు నిరంతరం ఇంకా స్మరించుకునే అవకాశం కొరకు సెక్రటేరియట్ ప్రాంగణంలో రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని నెలకొన్నటువంటి ఘనత.
మాజీ సీఎం కేసీఆర్ కి కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కేసీఆర్ కి ఇచ్చిన నోటీసులు దూది మూటలంటూ ఎద్దేవా చేశారు. చట్టంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనం వల్ల ఎస్ఎల్బీసీ పనులు కుంటుపడ్డాయని ఆక్షేపించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చనిపోయిన వారిని ఇంతవరకు బయటకు తీసుకురాలేని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు కేటీఆర్. ఇంకో ప్రభుత్వంలో సమర్థుడైన ముఖ్యమంత్రి ఉంటే మంగళగ్రహం నుంచి కూడా ఈ పాటికే తిరిగి మనుషులు అక్కడికి ఎక్కువపోయి ఉంటే ఆడికెళ్ళి తెచ్చేటోళ్ళు. సమర్థవంతమైన ప్రభుత్వం ఉంటే చేసే పని గది. కానీ 3 నెలలు అయితే అసలు ఎస్ఎల్బీసీ టన్నెలు మీ కమిషన్ల ఆరాటంతో మీ కక్కుర్తితోని ఏదైతే కూలిపోయిందో ఇంతవరకు అందులోంచి శవాలను కనీసం తీసే దమ్ము లేదు. కనీసం ఆ పనుల విషయంలో ఏం జరిగిందో చెప్పే పరిస్థితి లేదు. అదేవిధంగా సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయింది. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే ఇప్పటి వరకు ఆ సంస్థ మీద కానీ ఆ ఎందుకు కూలిపోయిందన్న దాని మీద కానీ ఎలాంటి ఎంక్వైరీ లేదు, ఎలాంటి కమిషన్ లేదు. ఆ సంస్థ మీద ఎలాంటి చర్య తీసుకున్న పాపాన పోలేదు. వట్టెం పంప్ హౌస్ మునిగింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత, ఇంతవరకు దాని మీద చర్యలు లేవు. పెద్దవాగు ప్రాజెక్టు 2 సార్లు కొట్టుకుపోయింది, దాని మీద చర్యలు లేవు. అందుకే కాళేశ్వరం కేసులో కేసీఆర్ కు నోటీసులు ఇచ్చామని సీఎం రేవంత్ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కాళేశ్వరం కూలిపోయిందని రేవంత్ సర్కార్ దివాలా కోరు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబంపై రేవంత్ కక్షగట్టారని, రేవంత్ తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదని గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. తెలంగాణ సమాజం మొత్తం ఉలిక్కిపడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారికి కాళేశ్వరం ప్రాజెక్టు మీద అటెండ్ కావాలని చెప్పేసి నోటీసులు ఇవ్వడం అనేది తెలంగాణ సమాజం మొత్తం కూడా ఉలిక్కిపడే విధంగా, బాధపడే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ చేసింది. ఈరోజు కేసీఆర్ గారు నోటీస్ ఇచ్చాడు కాదు, ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెచ్చుకున్న తెలంగాణ సమాజం మొత్తం మీద, తెలంగాణ ప్రజల మీద మొత్తాన్ని మీద దాడిగా భావిస్తూ మీరు ఇచ్చిన నోటీసు కేసీఆర్ అనుకుంటున్నారు కావచ్చు, మీరు ఇచ్చిన నోటీసు కాళేశ్వరం పంట మీద లక్షలాది మంది రైతులు పండించిన పంట సజీవంగా ఉండే కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈరోజు ఆ రైతులందరికీ మీరు నోటీస్ ఇచ్చినట్టు. ఈరోజు మీకు రేవంత్ రెడ్డి గారు ఒక పైశాచిక ఆనందం పొందిండు. కేసీఆర్ గారు నోటీస్ ఇచ్చినాం, కేసీఆర్ గారు కాళేశ్వరం మీద అటెండ్ అవుతారు. ఉగ్రవాద నిర్మూలనే మోదీ సర్కార్ లక్ష్యమన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. కరీంనగర్లో నిర్వహించిన నేషనల్ యాంటీ టెర్రరిజం డే కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి బండి సంజయ్ ప్రతిజ్ఞ చేశారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అంతమొందించాల్సిందే అన్నారు. పహల్గాం ఘటన తర్వాత దేశ ప్రజల్లో చాలా మార్పు వచ్చిందన్నారు బండి సంజయ్. ఉగ్రవాద నిర్మూలనకు యుద్ధంలో పాల్గొనేందుకు ప్రజలు సిద్దమయ్యారన్నారు. పాక్లో ఉగ్రవాద శిబిరాల ధ్వంసంతో దేశ సైనిక సత్తా ప్రపంచానికి తెలిసింది అన్నారు బండి సంజయ్. ప్రపంచంలో టెర్రరిజాన్ని అణచివేసే శక్తి, ఆ సామర్థ్యం, ఆ ఆలోచన దేశం భారతదేశంగా ఇవాళ ప్రపంచ దేశాలని గుర్తిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. మొన్న పెహల్గాంలో దాడుల తర్వాత, ఆ దారుణ సంఘటన తర్వాత టెర్రరిస్ట్ స్థావరాలను గుర్తించి సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా ధ్వంసం చేసినటువంటి విషయాన్ని ప్రపంచమంతా గుర్తించి ఇవాళ పాకిస్తాన్లో టెర్రరిజాలకు స్థావరాలు ఇవ్వడం, వాళ్ళకి ఆర్థికంగా ప్రోత్సహించే ప్రయత్నం చేయడం, ఇతర దేశాల నుంచి ఆయుధాలు రప్పించే ప్రయత్నం చేయడం, ఇవన్నింటినీ గుర్తించినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతారావుకి షోకాస్ నోటీసులు జారీ చేసింది జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలాంబ. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్పై చేసిన వ్యాఖ్యలు గాంధీ భవన్లో నిరసన చేయడాన్ని కాంగ్రెస్ అధిష్టానం తప్పుపట్టింది. క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు నోటీసులు ఇచ్చారు. సునీతారావుకి ఇబ్బంది ఉంటే పార్టీతో చర్చించాలి అన్నారు. అంతేకాని బహిరంగంగా మాట్లాడడం తప్పని నోటీసుల్లో పేర్కొన్నారు. 7 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని తెలిపారు. లేకుంటే కాంగ్రెస్ నిబంధనల మేరకు చర్యలు ఉంటాయని తెలిపారు. తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో ప్రజలు ఉక్కపోత నుంచి విముక్తి కలిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మబ్బులతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు, రేపు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణితో మరో 12 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అల్పపీడన ద్రోణి అనేది రాబోయే 36 గంటల్లో వాయుగుండంగా మారుతుందని ప్రకటించింది. రాబోయే 5 రోజుల పాటు తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు కూడా క్రియాశీలకంగా ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఇందులో కోస్తాంధ్ర, తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
3 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు పడనున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. తెలంగాణలో భారీ వర్షాలపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో ధాన్యం తడవకుండా రక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి అన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని ఆదేశించారు సీఎం. ఇక హైదరాబాద్ లో వర్షాల నేపథ్యంలో రోడ్లపై నీరు నిల్వకుండా, విద్యుత్ సమస్యలు రాకుండా చూడాలని జీహెచ్ఎంసీ, హైడ్రాకు ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు రాష్ట్రంలో స్థితిని సమీక్షించాలని సీఎస్ ను ఆదేశించారు. ఏపీ సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనలో భాగంగా గంగమ్మ జాతరలో పాల్గొన్నారు. సతీమణి నారా భువనేశ్వర్తో కలిసి ప్రసన్న తిరుపతి గంగమ్మ వారిని దర్శించుకున్నారు. ఆలయానికి వెళ్లిన సీఎం దంపతులకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో అమ్మవారికి చంద్రబాబు దంపతులు సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రానికి మంచి జరగాలని ప్రార్థించారు. వైసీపీ హయాంలో టిట్కో ఇళ్ల నిధులను పక్కదారి పట్టించారు అని మంత్రి నారాయణ అన్నారు. 2014-19 మధ్య 7 లక్షల ఇళ్లు ప్రతిపాదించారన్నారు. అమృత్ పథకం కింద నిధులు వచ్చినా వైసీపీ మ్యాచింగ్ ఫండ్ కేటాయించకపోవడంతో ఆ నిధులు వెనక్కు వెళ్లినట్లు నారాయణ తెలిపారు. మళ్లీ తాజాగా చంద్రబాబు కేంద్రంతో మాట్లాడి అమృత్ పథకం నిధులు తిరిగి తీసుకొచ్చారు అన్నారు. 7 లక్షల హౌసుల్లో 5 లక్షల హౌసెస్ టెండర్ పిలిచి ఎంతో వేగవంతంగా జరుగుతూ ఉంటే గత ప్రభుత్వం వచ్చి వాటిని 2,61,000 కుదించింది. పైన ఎవరినా చేసినట్టు అవి కూడా చేయాల, పాలసీలు మార్చేసింది ఇష్టం వచ్చినట్టు. ఈరోజు ఆ 2,61,000 కంప్లీట్ చేయాలంటే 7,000 కోట్లు రావాలి. అంటే ఇష్టం వచ్చినట్టు చేసేసిపోయింది. అయితే దాన్ని ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు, వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా మనం పేదలు, నిరుపేదలకి, ఎందుకంటే ఆ రోజు 2014-19లో ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే ప్రతి తల్లి తన బిడ్డలతో, తన భర్తతో ఆనందంగా ఉండి ఇళ్లు కట్టమన్నారు. ఒకటే సెంటర్ చెప్పింది, ఎంత ఖర్చైనా పర్వాలేదని. నేను అమరావతి కోసం అనేక దేశ విదేశాలు తిరిగా, రష్యా, చైనా, జపాన్, సింగపూర్. అక్కడ కూడా స్టడీ చేసి వచ్చా. అక్కడ పేదలు, నిరుపేదలకు ఎలా ఇళ్లు ఉంటాయని అవన్నీ ముఖ్యమంత్రి గారికి వివరించారు. ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, ఎంత ఖర్చైనా పర్వాలా, ప్రతి తల్లి తన బిడ్డలతో, భర్తతో ఆనందంగా ఉండాలి. అందుకే అలాంటి హౌసెస్ ని డిజైన్ చేస్తే గత ప్రభుత్వం స్పాయిల్ చేసింది. ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ గుంటూరులో పర్యటించారు. శక్తి సదన్, సఖీ వన్ స్టాప్ సెంటర్, బాలల పరిరక్షణ విభాగం, గృహహింస నిరోధక విభాగం, ఎన్టీఆర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఆకస్మికంగా పరిశీలించారు. శక్తి సదన్లో ఉండే బాధిత మహిళలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర నిధులతో మహిళలకు ఉపాధి అవకాశాలు, అవసరమైన సహాయాలు అందిస్తున్నామని చెప్పారు. మహిళలకు ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నా వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నట్లు రాయపాటి శైలజ వెల్లడించారు. ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ గా నియమించిన తర్వాత ఫస్ట్ విజిట్ శక్తి సదన్స్. ఎందుకంటే అన్యాయానికి గురి కాబడ్డ మహిళలకి ఒక సేఫ్ జోన్ అంటూ కావాలన్నది అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది. ప్రతి స్టేట్ గవర్నమెంట్ కూడా అది ఫాలో అప్ చేస్తుంది. రెండు ఉండేవి, స్వదార్ గృహాను, ఉజ్వల అని 2 స్టార్ట్ చేశారు. ఇప్పుడు రెండింటినీ కలిపి శక్తి సదన్ గా చేసి, సో మొత్తం మీద 441 సెంటర్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా. మన జిల్లాల్లో, మన రాష్ట్రంలో 20 సెంటర్స్ ఉన్నాయి. సో అవి ఎలా ఉన్నాయి, బిల్డింగ్స్, సౌకర్యాలు కానివ్వండి, అక్కడ ఏమేమి ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే అక్కడ పనితీరు ఎలా జరుగుతుంది అనేది చూడటానికి వచ్చాము. ఆల్రెడీ నంబూరు ఒకటి విజిట్ చేసాము. నెక్స్ట్ ఇప్పుడు గుంటూరు, నల్లపాళ్ళు ఏదైతే గవర్నమెంట్ నడుపుతుందో అక్కడికి వచ్చాము. సో బేసిక్లీ ఏంటంటే అంతకుముందు ఉజ్వల అనేది ఓన్లీ ట్రాఫికింగ్ జరిగిన మహిళలకి, స్వదార్ గృహ అంటే మిగతా విక్టిమ్స్కి అలా ఉండేది. ఇప్పుడు అందరినీ కలిపి ఒకే చోట శక్తి సదన్స్ లో పెడుతున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్లో ఎన్కౌంటర్ కొనసాగుతోంది. మావోయిస్టు మృతుల సంఖ్య 28కి చేరింది. ఎన్కౌంటర్లో నక్సల్ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మరణించారు. కేశవరావు ప్రస్తుతం ఏపీ కార్యదర్శి హోదాలో నక్సల్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. కేశవరావుపై 1.5 కోట్ల రూపాయల రివార్డు ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా జియన్నపేటకు చెందిన నంబాల కేశవరావు 1955లో జన్మించారు. యుక్త వయస్సులోనే అడవి బాట పట్టి వివిధ హోదాల్లో మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొంటారు. మాద్ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో ఆపరేషన్ చేపట్టారు. ఆపరేషన్లో బీజాపూర్, నారాయణపూర్, దంతేవాడ డీఆర్జీ బలగాలు పాల్గొన్నాయి. ఉదయం నుంచి భద్రతా బలగాలు, నక్సల్స్ కి మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.
ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నారాయణపూర్ జిల్లాలోని అబూజ్మన్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. భద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత నంబాళ్ల కేశవరావు అలియాస్ బసవరాజు మరణించినట్లు తెలుస్తోంది. కాగా తాజాగా ఎన్కౌంటర్లో మృతి చెందిన నంబాళ్ల కేశవరావు మృతిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాని మోడీ స్పందించారు. భద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో నంబాళ్ల కేశవరావు మృతి చెందాడని ఎక్స్ వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. మావోయిస్టు పార్టీ చరిత్రలో ఇంత పెద్ద నేత చనిపోవడం ఇదే తొలిసారి అని అమిత్ షా వెల్లడించారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ తర్వాత 54 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశామని, 84 మంది మావోయిస్టులు లొంగిపోయారని అమిత్ షా ట్వీట్లో తెలిపారు. 2026 మార్చి 31 నాటికి మావోలను నిర్మూలిస్తామని మరోసారి స్పష్టం చేశారు. మావోయిజం ముప్పు నిర్మూలించి ప్రజలకు శాంతి, పురోగతితో కూడిన జీవితాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోడీ అన్నారు. ఈ సందర్భంగా ఆపరేషన్లో పాల్గొన్న భద్రతా బలగాలను ప్రధాని మోడీ ప్రశంసించారు. జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ పెట్టాలని ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయంపై టాలీవుడ్ లో గందరగోళం నెలకొంది. బంద్ జరగకుండా ఆపేందుకు డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు ఆగమేఘాల మీద సమావేశాలు నిర్వహిస్తున్నారు. సినిమాలను తమకు అద్దె రూపంలోనే ఇవ్వాలని ఎగ్జిబిటర్లు పట్టుబడుతూ ఉండగా తాము పర్సెంటేజ్ ప్రకారమే ఇస్తామని అంటున్నారు డిస్ట్రిబ్యూటర్లు. దీనిపై ఉదయం సమావేశమై చర్చించిన డిస్ట్రిబ్యూటర్లు ఫైనల్ గా పర్సెంటేజ్ ప్రాతిపదికన ఇవ్వడానికి సిద్దమయ్యారు. మరోవైపు నిర్మాతలు కూడా సమావేశమై ఈ అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశం అనంతరం రేపు ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు సమావేశమై ఎగ్జిబిటర్లకు సినిమాలు ఇచ్చే అంశంపై ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్ణాటకలో అనేకల్ చందాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో దారుణం చోటు చేసుకుంది. సూట్ కేసులో ఒక బాలిక మృతదేహం లభ్యమైంది. డెడ్ బాడీ ముక్కలు ముక్కలుగా కట్ చేసి సూట్ కేసులో పెట్టి హంతకులు పారిపోయారు. డెడ్ బాడీ చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మృతి చెందిన బాలిక వయస్సు 10 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పాకిస్తాన్ కు గూఢచర్యం ఆరోపణలపై అరెస్టైన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు విచారణలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాక్ లో వివాహం చేసుకునేందుకు ఆమె సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఐఎస్ఐతో సంబంధాలున్న హసన్ అనే వ్యక్తితో ఆమె గతంలో చేసిన చాటింగ్ వివరాలు తాజాగా బయటకొచ్చాయి. పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలున్న అలీ హసన్ తో ఆమె నిరంతరం టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ కు సంబంధించిన రహస్య కార్యకలాపాల గురించి కూడా చర్చించారు. అంతేకాకుండా ఆమెకు 4 బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, దుబాయ్ నుంచి వాటిలో డబ్బు జమ అవుతోందని దర్యాప్తులో తేలినట్లు సమాచారం. దీనిపై మరింత లోతుగా విచారణ కొనసాగుతోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ ప్రత్యేక కోర్టులో నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసు విచారణ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంచలన ఆరోపణలు చేసింది. ఈ నేరంలో 142 కోట్ల రూపాయల లబ్ధి పొందారని ఆరోపించింది. నేరపూరిత ఆర్జనతో మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని, తర్వాత కూడా వారు అదే పంథాను కొనసాగించారని పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు చేసిన ఈడీ అందులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ సహా పలువురి పేర్లను పేర్కొంది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రాసిక్యూషన్ కంప్లైంట్ దాఖలు చేయగా విచారణలో ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల్లో బెంగాల్ రాజధాని కోల్కతాలో డ్రోన్లు కలకలం రేపాయి. కోల్కతాలోని హేస్టింగ్స్ పార్క్ సర్కల్, విద్యాసాగర్ సేతు మైదాన్ మీదుగా డ్రోన్లు వెళ్లడాన్ని రవాణా శాఖ గుర్తించింది. కనీసం 8 నుంచి 10 మానవ రహిత డ్రోన్లు ఆకాశంలో చెక్కలు కొట్టినట్టు తెలుస్తోంది. ఈ డ్రోన్ల సంచారంపై దర్యాప్తు చేస్తున్నట్లు రవాణా శాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు ఇదే అంశంపై కేంద్రం బెంగాల్ ప్రభుత్వాన్ని నివేదిక కోరింది. హమాస్ దాడులను గగనతలంలోనే ప్రతిఘటించిన ఐరన్ డోమ్ వ్యవస్థలాగే అమెరికా కూడా కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. తమ ప్రజలను కాపాడేందుకు ఐరన్ డోమ్ కంటే అత్యాధునికమైన గోల్డెన్ డోమ్ ను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా తొలిసారి అంతరిక్షంలో కూడా ఆయుధాలను మోహరిస్తోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్లాన్ ప్రకటించారు. ఈ ప్రాజెక్టు కోసం $175 బిలియన్ వెచ్చిస్తూ ఉండగా ప్రస్తుతం $25 బిలియన్ కేటాయించారు. కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్ మాత్రం $500 బిలియన్ అవుతుందని అంచనా వేసింది. ఈ గోల్డెన్ డోమ్ ను వచ్చే 3 ఏళ్లలో ఉపయోగంలో తీసుకురావాలని ట్రంప్ సూచించారు. గోల్డెన్ డోమ్ అందుబాటులోకి వస్తే అమెరికాను బాలిస్టిక్ మిసైల్స్, క్రూజ్ క్షిపణుల నుంచి రక్షణ లభించనుంది. స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ముగిశాయి. ఆరంభంలో కొనుగోళ్ల వెల్లువతో సెన్సెక్స్, నిఫ్టీ దూసుకెళ్లిన ఒడిదుడుకులతో సాగాయి. రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్, ఫార్మా షేర్లలో కొనుగోళ్ల జోరుతో స్టాక్ మార్కెట్లు ప్రారంభ లాభాలను నిలబెట్టుకోగలిగాయి. ఎఫ్ఐఐలు కొనుగోళ్లకు దిగడం మార్కెట్ సెంటిమెంట్ ప్రభావితం చేసింది. అమెరికా, భారత్ మధ్య ట్రేడ్ డీల్పై మరింత స్పష్టత వచ్చే వరకు మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు. మొత్తం మీద సెన్సెక్స్ 410 పాయింట్ల లాభంతో 81,596 పాయింట్ల వద్ద ముగియగా 129 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 24,813 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.
ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.